గుని పాఠం ఇది నా బతికే నేర్చుకున్నా కొడుకా నిద్దురలేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నానే వస్తాను నన్ను చూసి ఒకసారి వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపుడు అంతా చూసి మహిమస్తాను ఈ తోవలనే నడిసి మధురంగుండేను మళ్ళీ వస్తాను నన్ను చూసి ఒకసారి కన్న వాళ్ళకు తోడు నీడగుంటానని గంపెడాశతోటి గల్పు దేశమస్తే కంటి నీరు మిగిలినాదే అమ్మ తల రాత ఎట్లా రాసేను ఆ బ్రహ్మ అప్పుల బాధకు అమ్మా గల్పు మాట పట్టినానే మహిమస్తాను ఈ తోవలనే నడిసి మధురంగుండేను మళ్ళీ వస్తాను నన్ను చూసి ఒకసారి పూలు అల్లుకొని పోతున్నవే అత్తగా ఇంటికి ఏ పూలు చల్లుకొని పోతుందనే కాలే టాప్ లో ఉన్నాను 124th ఫ్లోర్ లో ఉన్నాను. సో 124th ఫ్లోర్ లో నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది అని చూపిస్తాను చూడండి. ద వ్యూ ఫ్రమ్ ద 124th ఫ్లోర్. వన్న గడియారికము లేదు పని చేసి పైసలు నువ్వంపుతే వాడు పలుసారు బండంటూ లొల్లి చేసే పని లేదు బడి లేదు నాన్న ప్రేమ లేదు అలిగిన ప్రతిసారి అడిగింది గోనిత్తే నీ చేతి కందకుంటా అడుగు ముందు కేసే నీ కష్టాలు నీ కొడుకు ఏమీ చూసిండను లేము ఎక్కడ పైసా వెళ్తలేదు ఇక దేశం కన్నా పోయింది పోకు అని చెప్పేసి వీసాకు 2-3 లక్షలు కట్టి మునిగిపోయిన కూడా ఉంటారు. ఇక ఏజెంట్లు కూడా కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది పోయి మోసం చేసుకుని ఉంటారు. వీడు ఒక పని చెప్తారు, పోయినాకడ ఒక పని చెప్తారు. పోయినాకడ మర్రద్దమ్మా అంటే నేను పోయి అప్పు చేసి దేశంకి వస్తుంది. ఈ అప్పు ఎట్లా తీరాలా, మళ్ళీ నేను ఇంటికోవాలంటే నేను పోయి మళ్ళీ పైసలు కట్టుకొని ఇంటికోవాలా, మళ్ళీ ఈ పైసలు ఎడికింది తేవాలా అని పాపం చచ్చినట్టు అని పని చేస్తారు. పోంగా కళ్ళ నిండా నీళ్ళతో పోతారు. ముందట ఏడితే బాధపడతారని అటు ఎయిర్పోర్ట్లల్లో విమానంలో ఎక్కినాక కూడా ఏడ్చుతూ ఉన్నారు. నిజంగా తలుసుకుంటే బాధ అనిపిస్తుంది. మనకు ఫోన్ చేసి నేను మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండుర్రి అని మాట్లాడతారు కానీ పాపం వల్ల గుండె నిండా కలకలనే ఉంటది. అడ అయ్యవ్వ పిల్లలు ఎంత యాదకొచ్చినా గానీ మనసు ఎంపుకున్నాడు, కళ్ళకు నీళ్లు గారిపోయేదాకా ఏడ్చుడు సప్పు దాక్కుతున్నాడు. ఎంత చేసినా మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా, మన యువల కోసమే కదా అనిపోయి బతుకుతారు. కానీ అలా బతుకుని తలుసుకుంటే ఈ మాటలలో నాకే కళ్ళకు నీళ్ళతున్నాయి. మనము 1 రోజు 2 రోజులు మన పిల్లలకి ఇట్లా ఎక్కడికన్నా పోతేనే ఇంట్లో మనసులో పడ్డది. పాపం మళ్ళీ కుటుంబాలను చదువుకుంటారు. చెప్తేనే నాకు ఇంత బాధ అనిపిస్తుంది, అనుభవించేటోళ్ళకి ఇంకెంత బాధ ఉండాలి. సంవత్సరాల క్రితము రూమ్ కిరాయి ఎక్కువ అవుతున్నది, అంట వేసుకుంటే పైసలు ఎక్కువ అవుతున్నాయి అని ఒక పార్ట్నర్ కావాలని మన తెలుగు అతన్నే ఇటు కొంచెం మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతుండని రూమ్ ఉంచుకున్నాడట. ఆడు కూడా మంచిగానే ఉన్నాడట, మంచిగా పైసలు ఇచ్చుకోడు తీసుకున్నాడు, వంటలలో అన్నిట్లలో మంచిగానే ఉన్నదట. ఇక మొన్న పోయిన నెల 2000 రూపాయలు ఇచ్చిందట జీతము. మళ్ళీ ఇవి బిడ్డ పెళ్లి కోసము బంగారు గుంటని దగ్గర పెట్టుకున్నాడట. ఇంటికి పోయే టైం వచ్చింది, ఇక బిడ్డ పెళ్లి కోసం బంగారు గుంటని 5000 రూపాయలు పక్కకెట్టుకున్నాడట. ఇతను డ్యూటీకి అయిందట. డ్యూటీ కోడ్ చూసి ఆ 2000 ఈ 5000 ఎత్తుకొని పీకిండు. ఇప్పుడు 10-15 రోజులు ఆయా అస్సలే పత్తలేదట. ఫోన్ ఇచ్చాపు సిమ్ కూడా ఆడి పేరు మీద లేదట, వేరేళ్ళ సిమ్ తీసుకొచ్చుకున్నాడట. ఆడి రిలేషన్లు కూడా దొరుకుతలేరట. మస్తు బాధపడుతుండు. ఆ ఊరు కూడా ఆడిది రాంగ్ చెప్పిండట. ఇప్పుడు ఆడిది పత్తనే దొరుకుతలేదు. ఆయన 15 రోజుల సంది అన్నం కూడా తింటలేడట. ఇండియా 2 లక్షల రూపాయలు అవుతాయి. చూడండి, ఇట్లాంటి లంగా మూడ కొడుకులు ఉంటారు. మీరు క్యాంపులలో పనిచేసే వాళ్ళు కానీ, బయట పనిచేసే వాళ్ళు కానీ, రూమ్ లా ఒక 4-5 ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
పైసలు బ్యాంకులన్నా ఉంచుకోండి, లేకపోతే ఇంటికన్నా పంపించుకోండి. ఇట్లా రూములలో మాత్రం పెట్టుకోకండి. ఎందుకంటే చాలా ప్రమాదం ఉంటది. ఎప్పుడు ఎవ్వడు మోసం చేస్తాడో తెలియదు. మోసం చేసినాకనే వీడు మోసగాడని తెలుస్తుంది. ఎవ్వరి దాకా నీ మోసగాడు అనేది తెలియదు. మస్తు నటిస్తారు. ఎట్లా నటిస్తారంటే నీ అవ్వ నీది నిన్ను నువ్వు నమ్ముకోడు మర్చిపోయి అన్నీ నమ్ముతావు. అట్లా ఉంటది. ఈ వీడియో గల్పులున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే జాగ్రత్త పడతారు. సరేనా? మీరు మాత్రం పైసలు రూమ్ లో ఉంచుకోకుండా ఇంటికి పంపించి, లేకపోతే బ్యాంకులో ఉంచుకోండి. సరేనా? అన్నట్టు దోస్తులు, నాకు ఇంతకు ముందే ఒక తెలుగు అతను కలిసిండు. తన సౌదీకి వచ్చి 5 ఏళ్ళు అవుతుందట. బయట పని చేస్తాడు. తన ఏ రూమ్ లగించి 5,000 రూపాయలు ప్లస్ 2,000 రూపాయలు ఎత్తుకొని వేయండి. అది మాకు తెలియట్లేదు అని చెప్పేసి మన ఆర్గనైజేషన్ సంప్రదించడం జరిగింది. కాబట్టి మరి యొక్క వీడియోను ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి కూడా ఎవరికైనా తెలిసినా, ఎవరికైనా కనిపించినా కూడా మన ఆర్గనైజేషన్ కు తెలియజేయండి. ఈ వీడియోను కూడా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా దోమకొండ విలేజ్. ఇతని పేరు ఆనంద్ కుమార్ అనే వ్యక్తి. గత కొద్ది కాలంగా ఇక్కడ దుబాయ్ లో పనిచేస్తూ ఉన్నాడు. కానీ గత వారం రోజులుగా ఇతను వాళ్ళ కంపెనీలో లేడు, క్యాంపులో లేడు. అతను ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడు, తన ఆచూకీ లేదు అని వాళ్ళ కుటుంబ సభ్యులు మన యుఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ను సంప్రదించడం జరిగింది. వాళ్ళ తమ్ముడు, అన్న మా అన్న కనిపిస్తలేడు, మరి ఫోను బ్యాగు అన్ని రూముల్లోనే ఉన్నాయి. జీవితమే జీతం తోటి తూకం వేస్తూ ఉన్నావా? ఎండవాడి నీళ్ళ కోసం దారిలో నా వెతికినవా? ముళ్ళ మనిషి మాట మాసిపోయేనే, శాసనాలు పైసలయ్యేనే, మంచి గుట్టే చులకనైతానే, ఆశలేమో బారెడు. నన్ను చూసి ఒకసారి
పోతున్నాను అత్తగారింటికి, నే పువ్వులు చల్లుకొని పోతున్నాను కాలే. జీవి తీసుకుంటే మన పక్క పొంటున్న సిరిసిల్ల పిల్లగాడు మహేష్ అందులోకెళ్ళి బయట పడ్డాడు గాని మస్తు దెబ్బలు దాకినాయి. ఇక ఎట్లనన్నా నన్ను తెలంగాణ తీసుకుపోర్రని సెల్ఫీ వీడియోలో మొరబెట్టుకుంటే మన కేటీఆర్ వెంటనే ఇక్కడికి వచ్చేటట్టు చేసి వచ్చినాక కిమ్స్ దవాఖానకు కూడా పంపిండు. ఒక నిమిషం హాస్పిటల్ వివరాలు నీకు నేనేం చేస్తాను, మనోళ్ళు ఉన్నారు సౌదీ ఉన్నారు, నేను పంపిస్తాను నీ దగ్గరికి. ఆడికైన తర్వాత నువ్వు ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ కాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే కొని నీకు పంపిస్తాను. సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి అడిగి తీస్తాను. పాపం కుటుంబం కోసం బయట దేశం పోయి ఇప్పుడు పంపిస్తే ఇప్పుడు సుబ్బారెడ్డి ఆయన కడప మేడం సుబ్బారెడ్డి ఏజెంట్ కూడా మస్కట్లో కడప ఏజెంట్ సుబ్బారెడ్డి ఆయనకు ఇక్కడే మామూలుగా ఉంటాడు మేడం. ఆయన నాకు పంపించేటప్పుడు 5 రోజులు చూడండి అని చెప్తున్నాను. సరే అని చెప్పాను. అక్కడే ఫస్ట్ డబ్బులు తీసుకుంటున్నారు, ఎంత 1000 రియాలు తీసుకున్నాను. సరే అని చెప్పేసి 5 రోజులు చెప్తున్నారు అనుకున్నా. వీళ్ళు నచ్చింది ఉంటాను. సరే నాకు అమ్మకొచ్చింది. అమ్మకొచ్చి ఒక నెల, ఇది 2వ నెల, ఇంకా 2 రోజులు ఉంటే 2వ నెల పూర్తి ఉంది అని చెప్తున్నాను. రాత్రి అండి నాకు అసలు ఏ తప్పు లేదంటే ఒక్క మాట చెప్పాను. కుటుంబ సభ్యులు ఉంటే నా వాళ్ళ కాదని చెప్పాను. సాటుగా వచ్చి సరసం వాడమన్నవే నీ చేతి గాజులు అబ్బా బాబు అత్తనే అద్దరా అన్నాడు. అక్షరాంపితాన్ని అమ్మాగా అక్షరాంపితాగా తోడేస్తే ఇట్లా ఇక ఇవుడు రంబరలా వాడించి రంబం గడిపిస్తారు. ఇది క్లీనింగ్ అట. అది ఎప్పుడు కంపెనీ అది పిల్లని జంగల్ కంపెనీ పుగమొట్ట తప్పుతురు. అల్లా జలముంటే దుబాయ్ రాలే అల్లా అమ్మా అత్తనే ఇది అత్తనలేరా కంపెనీకి నాకు ఈ రంబలు ఎన్నద్దు తోడుతున్నావు ఏమో తోడి పక్కన 70 కిలోలుంటే 50 దిగుతాను. 20 దిగిన మాకే గిరిగిరి తోడి దోస్తులు చెప్పిరు పోకరా. మీకేం కొడుతావు? నేను దుబాయ్ పోతా అని అంతేగాని పని అవ్వక ఈ పని అట్ట క్లీనింగ్ అని చెప్పారు. ఏ పనులు ఓడిపిస్తారు. అబ్బా బాబు అత్తనే అన్నాను అద్దరా అన్నాడు. అక్షరాంపితాన్ని అమ్మాగా అక్షరాంపితాగా తోడేస్తే ఇట్లా ఇక ఇవుడు రంబరలా వాడించి రంబం గడిపిస్తారు. ఇది క్లీనింగ్ అట. అది ఎప్పుడు కంపెనీ అది పిల్లని జంగల్ కంపెనీ పుగమొట్ట
నడుపుతురు. ఇదేం డ్యూటీరా బాబు అని రోజు తిట్టుకుంటానే మళ్ళీ పొద్దుగా లేచి గదే డ్యూటీకి వస్తున్నామా. ఏం జీవితం ఏం అర్థమైతలేదు. ఇదేం డ్యూటీరా బాబా. ఉన్న కూలి కన్నా కూలి చేసి కాలం కొలిపిస్తే ఇల్లిడిసి నువ్వు పోయి ఆడాది నతమాయే. ఉన్న కూలి కన్నా కూలి చేసి కాలం కొలిపిస్తే చింతపట్టు నేను ఏదో రూపంలో ఇన్ఫర్మేషన్ పొందాను. ఇదంతా ఇక్కడికి పంపించాను. ఇప్పుడు పంపిస్తే ఇక్కడ సుబ్బారెడ్డి ఆయన కడప నేను సుబ్బారెడ్డి ఏజెంట్ కూడా ముస్కట్లో కడప ఏజెంట్ సుబ్బారెడ్డి ఇప్పుడే అంటున్నాను. ఆయన నాకు పంపించేటప్పుడు 5 రోజులు చూడండి అని చెప్పాను. నేను సరే అని చెప్పినారు. అక్కడే ఫస్ట్ డబ్బులు తీసుకుంటారు. ఎంత 1000 రియాలు తీసుకున్నాను నేను. సరేలే అని చెప్పేసి 5 రోజులు చూడుతున్నారు కదా అనుకున్నా. వీళ్ళు నచ్చిన అకౌంట్ సరే అకౌంట్ కొట్టించిన అకౌంట్ కొట్టి 1 నెల ఇది 2వ నెల ఇంకా 2 రోజులు ఉంటే 2 నెలలు 3 నెలలు పెట్టుకున్నాను. రాత్రి అండి నా అసలు ఏ తప్పు లేదండి. నేను ఒక్క మాట చెప్పిన కుటుంబాలు చెప్పమంటే నా వల్ల కాదని చెప్పి మామ కష్టము నీడారా రగరగా మండేటి రంబల్ల రాజ్యము ఇది రంబల్ల రాజ్యము వనవాస వీరిన రామయ్య కష్టము నీడారా రగరగా మండేటి రంబల్ల పొరివి పెట్టి రాత రాసి పోతి నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుతున్నదా. ఒక్కసారి కళ్ళు తెరిచి అమ్మాని మీరంటారా. కొడుకులకు పొరివి పెట్టి రాత రాసి పోతి నేల తల్లే కన్న తల్లై ఒడిన చేర్చుతున్నదా. ఒక్కసారి అబ్దుల్లా అన్నాడు. నచ్చరాంపితాన్ని అమ్మాన్నగా నచ్చరాంపితానగా తోలేస్తే ఇట్లా వచ్చిన ఇక ఎవడు రంబలలో వాడించి రంబలు దొరికిస్తారు. ఇది క్లీనింగ్ అట పనట క్లీనింగ్ అని చెప్పారు. ఏ ఇబ్బంది దొరికిస్తారు. అబ్బా బాబు అత్తనే అన్నాను. అబ్దుల్లా అన్నాడు. నచ్చరాంపితాన్ని అమ్మాన్నగా నచ్చరాంపితానగా తోలేస్తే ఇట్లా వచ్చిన ఇక ఎవడు రంబలలో వాడించి రంబలు దొరికిస్తారు. ఇది క్లీనింగ్ అట